హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 4 సింపుల్ చోకర్స్ అయితే చూపిస్తున్నాను. సో మీకు మీరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెటీరియల్ అయితే మీ దగ్గర ఉంటే, మెటీరియల్ అనేది నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఆవిడ ఐడి అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు కావాలనుకుంటే తీసుకోండి. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. అలాగే మీకు ఈ మెటీరియల్ అనేది మీషోలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో కావాలనుకుంటే మీషోలో కూడా తీసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 6K ఐ షేప్లో నేను ఆరెంజ్ కలర్లో తీసుకున్నానండి కుందన్స్ అనేవి. సో కుందన్స్ అనేవి తీసుకొని ఇక్కడ వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ షీట్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుందన్స్ అనేవి ఇలా 3D మోడల్లో వచ్చే విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ కలర్ జర్కన్ స్టోన్ అనేది సెంటర్లో అంటించుకున్నాను. సో ఇలాంటివి 5 చేసుకున్నానండి. 5 చేసుకున్నాక కటింగ్ అనేది చేసేసుకోవాలి ఎడ్జెస్ అనేవి. సో ఇప్పుడు వచ్చేసి ఐపిన్ అనేది తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్లు కూడా అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్ రింగ్స్ చేసుకున్నాం కదా, 2 ఇయర్ రింగ్స్కి మనము స్టడ్స్ అయితే అంటించేసుకోవాలి. సో ఇలా స్టడ్స్ అంటించేసుకున్నాక వీటిని కొంచెం డ్రై అవ్వనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఐపిన్స్ అవేమి కనపడకుండా మనకి ఇక్కడ వ్యాక్స్ షీట్ అనేది ఉంటుంది. ఆ వ్యాక్స్ షీట్ అనేది రౌండ్ కట్ చేసుకొని అంటించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నా దగ్గర లోరియల్ పెరల్ చైన్ అయితే లేదండి. సో దానికోసం నేను ఇక్కడ మనకి గోల్డ్ కలర్ చైన్ అనేది లింక్ చైన్ ఉంటుంది కదా, ఆ లింక్ చైన్ అయితే యూస్ చేసుకున్నాను. సో యూస్ చేసుకొని నేను లాస్ట్లో ఎండ్లో వచ్చేసి హుక్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఐపిన్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ ఐపిన్స్తో మనమైతే ఇవి 3 జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసుకుంటే మనకి చోకర్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చోకర్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో అయితే మీకు ఇంకా కొంచెం అర్థమవుతుందని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో మీకు నచ్చిన కలర్లో అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ చోకర్ అయితే చూసేద్దాము. మళ్ళీ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది తీసుకొని ఇక్కడ నేను గ్రీన్ కలర్లో చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను శారీకి మ్యాచింగ్గా అయితే చేసుకున్నాను. మీకు ఇవి డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ కూడా చాలా బాగుంటాయి. శారీకి కూడా చాలా బాగుంటుందండి. సో శారీకి మనం ఒక్క పళ్ళు వదిలేసినప్పుడు ఇలాంటి చోకర్స్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సో స్టడ్స్ కూడా చాలా బాగుంటాయండి. హెవీగా రెడీ అయినప్పుడు స్టడ్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. అంటే మనము ఎక్కువ పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుంటే హెవీగా రెడీ అయిపోయామేమో అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చోకర్ పెట్టుకొని ఈ స్టడ్స్ అనేవి పెట్టుకుంటే సో చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు కూడా అలానే చేస్తాను. సో ఇది వచ్చేసి నేను కాసు లక్ష్మీ కాయిన్స్ ఉంటాయి కదండి, లక్ష్మీ కాయిన్స్ యూస్ చేసి చేశాను. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. సో ఇలాగా మనము 6K ఐ షేప్ కుందన్స్ అనేవి 2 లైన్స్ అయితే అంటించుకొని సెంటర్లో లక్ష్మీ కాయిన్ అనేది పెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ అంతే అండి. సెంటర్లో మనము ఐపిన్ అనేది తీసుకొని గమ్ అప్లై చేసుకొని అంటించుకోవాలి. సేమ్ మన ఇయర్ రింగ్స్ కూడా స్టడ్స్ అంటించేసుకొని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత మనకి వ్యాక్స్ షీట్ అనేది ఉంటుంది కదా, వ్యాక్స్ షీట్ అనేది రౌండ్గా కట్ చేసుకొని అంటించేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాతే మిగతా ప్రాసెస్ అనేది మనం చేయాలి. సో నేను చెప్పాను కదా, లోరియల్ చైన్ అయితే నా దగ్గర లేదు. దానికోసం నేను ఇక్కడ లింక్ చైన్ అయితే యూస్ చేస్తున్నాను. హుక్ కూడా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునే కటర్ అనేది మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఆ టైంకి అవైలబుల్గా ఉన్నది ఏది ఉందో దాంతో కూడా మీరైతే చేసుకోవచ్చండి. మనం కత్తెరతో కూడా చేసుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే కూడా అయిపోతుంది. చేత్తో కూడా చేసుకోవచ్చండి. కానీ మనం మాటిమాటికి ఎక్కువగా చేత్తో చేస్తే మనకి గోర్లు అవన్నీ కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నొప్పిగా కూడా ఉంటుందండి. సో మనకి ఈ కటర్స్ అనేవి కూడా మీషోలో అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకుంటే ఈ టూల్స్ అనేవి మనం మీషోలో కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్గా మన సెకండ్ చోకర్ కూడా రెడీ అయిపోయింది, లక్ష్మీ కాయిన్ చోకర్ అనేది. సో చూసారు కదా, ఈ చోకర్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మెటీరియల్ బేసిక్ మెటీరియల్తో చేస్తున్నాను. సో మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునేటప్పుడు బేసిక్ మెటీరియల్ ఉంటుందండి. బేసిక్ మెటీరియల్లో మనకి ఈ కుందన్స్ అయితే ఇస్తారు. 8K ఐ షేప్ కుందన్స్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 6Kలో కూడా యూస్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు 6K ఐ షేప్ కుందన్స్ యూస్ చేసుకోవాలి అనుకుంటే 5 అయితే చేసుకోండి ఈ పెండెంట్స్ అనేవి. నేను ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ యూస్ చేశాను కాబట్టి 3 పెండెంట్స్ చేసుకున్నాను, 2 స్టడ్స్ కోసం చేసుకున్నానండి. సో 8K ఐ షేప్ కుందన్స్ అనేవి మనకు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి 3 పెండెంట్స్ అయితే సరిపోతుంది. సో ఆ విధంగా అయితే నేను చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కటింగ్ చేసేసి ఇప్పుడు ఐ షేప్ ఉన్నాయి కదండి మనకి ఐ పిన్స్ అనేవి అంటించేసుకోవాలి. సో అంటించేసుకున్నాక పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనికి కూడా వ్యాక్స్ షీట్ అనేది బ్యాక్ సైడ్ అయితే అంటించేసుకోవాలి. సో వ్యాక్స్ షీట్ అంటించుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇవి ఐ పిన్స్ అనేవి ఊడిపోకుండా అలా స్టేబుల్గా ఉంటాయండి. సో వ్యాక్స్ షీట్ అంటించుకోవడం వల్ల మనకి చాలా సేఫ్టీగా ఉంటుంది. సో పూర్తిగా డ్రై అవనివ్వాలి. డ్రై అయిన తర్వాత ఈ లింక్స్ అన్నిటినీ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. సో మీరు కనుక ఈ 4 చోకర్స్లో ఏ చోకర్ అయినా సరే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఈ చోకర్స్ అనేవి మీరు ట్రై చేయాలనుకుంటే లోరియల్ పెరల్ చైన్ అనేది ఉంటుందండి. లోరియల్ పెరల్ చైన్తో అయితే చేయండి, ఇంకా బాగా వస్తుంది. సో ఒకవేళ నాకు మెటీరియల్ అనేది బుక్ చేశాను, వచ్చిన తర్వాత ఒకవేళ ఆ చోకర్ కూడా మీకు చేసి అయితే చూపిస్తాను. సో నేను లాస్ట్లో ఒకటైతే చేశానండి నా దగ్గరున్న కొంచెం మెటీరియల్తో. సో 1 మీటర్ మాత్రమే లోరియల్ చైన్ అనేది ఉంది, ఆ లోరియల్ చైన్తో అయితే చేశాను. సో లాస్ట్లో నేను చేశానండి, చూసేయండి. ఇంకా బుక్ చేసిన తర్వాత మంచి మంచి చోకర్ సెట్స్ అనేవి ఫర్దర్ వీడియోస్లో పెడతాను. ఫైనల్గా ఈ చోకర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ చోకర్ అనేది చూద్దాము. ఈ చోకర్ వచ్చేసి నేను పర్పుల్ కలర్లో చేస్తున్నాను. ఇది ఓన్లీ ఒక్క పెండెంట్ మాత్రమే పెట్టానండి. ఇక్కడ నేను 8K ఐ షేప్ కుందన్స్ అనేవి మ్యాట్లో తీసుకున్నాను. మీరు కావాలంటే గ్లాస్లో కూడా చేసుకోవచ్చండి. సో నా దగ్గర మ్యాట్ మెటీరియల్ మాత్రమే అవైలబుల్ ఉందని మ్యాట్తో చేస్తున్నాను. గ్లాస్లో ఎప్పుడైనా నేను మెటీరియల్ అనేది తెప్పిస్తే నేను గ్లాస్లో కూడా చేసి చూపిస్తానండి. సో ఈ పెండెంట్ కూడా చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ సెంటర్లో కుందన్ అంటించాను కదా, అది 4mm సైజులో తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఎక్స్ట్రా పార్ట్ కటింగ్ చేసేసుకున్నాక ఐ పిన్స్ అనేవి మనం ఇలాగా అంటించేసుకోవాలి. గమ్ అనేది నేను B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటే ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను లోరియల్ పెరల్ చైన్ అనేది 2 లైన్స్ తీసుకొని జంపరింగ్కి నేను 2 లైన్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. సో అటాచ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా ఇలా జంపరింగ్తో అటాచ్ చేసుకొని హుక్ కూడా పెట్టుకోవాలండి ఇంకొక దానికి. సో ఇప్పుడు ఇంకొక దానికి జంపరింగ్ పెట్టుకొని మనం చేసుకున్న పెండెంట్కి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు ఉంటుంది కదా, ఇంకొక వైపుకి మనము హుక్ లాక్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనము 2 కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా. సో ఫైనల్గా మన పెండెంట్ అయితే క్లియర్గా రెడీ అయిపోయింది. సో దీనికి కూడా నేను స్టడ్సే చేశానండి, స్టడ్స్ అయితేనే బాగుంటుందని. సో కావాలనుకుంటే మనము ఈ కలర్లో సిల్క్ థ్రెడ్ బుట్టలు ఉంటాయి కదండి, బుట్టలు కూడా చేసుకొని మనమైతే పెట్టుకోవచ్చు. సో అలా అయినా కూడా లుక్ బాగుంటుంది, కొంచెం హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి. సో ఫైనల్గా చూసారు కదా మన చోకర్ సెట్ పర్పుల్ కలర్ది కూడా రెడీ అయిపోయింది. ఈ 4లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. సో మీరు ఈ విధంగానే కాకుండా మీరు కూడా కొంచెం కొత్తగా ఆలోచించి కొత్త డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడండి, మీకు మంచి డిజైన్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.